అంటే మీరు ఐఏఎస్ కొంతమంది చిన్న డౌట్ ఉంది సార్ మాకు, ఎందుకంటే ఆమ్రపాలి గారు చాలా మంది కొంత గ్రూప్ ఉన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళమంటే చాలా బాధపడుతూ కోర్టుకి వెళ్ళి అలా, ఏంటి సార్ ఎందువల్ల అంటారు వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికి? ఎక్కడైనా ఒకటే జాబ్ కరెక్టే, కానీ అలవాటు అయిపోయింది. ఒక చోట సంసారం పెట్టుకున్నాము, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి, పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు, చదువు కల్పించాలి. తర్వాత ఇప్పుడు ఉన్న పళంగా సపోజ్ నా కేసే తీసుకుందాం, నేను అంతవరకు హైదరాబాద్ లో ఉన్నాను 2014 దాకా. 2015లో ఉన్నట్టుండి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. సరే వెరీ గుడ్, వెళ్ళాము. ఎక్కడో చోట అద్దీలు తీసుకోవాలి, మళ్ళా మంచం కొనుక్కోవాలి, డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి, సోఫా సెట్ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ టీవీలు కొనుక్కోవాలి. ఫ్రిడ్జ్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు, అడగడం భావ్యం కాదు. ఎవరిస్తారు ఈ డబ్బు? మీ సొంత డబ్బులే పెట్టుకోవాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మాకు? మీ చేతుల్లో ఈ విధంగా ఉంటుందండి. సో ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరెవరు ఇలాంటి నిర్ణయాలకి బాధ్యులయ్యారో, బాధపడ్డారో, వాళ్ళకి ఏదో రకమైన ఒక రిలీఫ్ కల్పించాలి కదా, అదేమి ఆలోచన చేయరు. అలాగే సంసారాలన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం ప్లాట్ ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మళ్ళా అక్కడ ఇల్లు కట్టుకోగలమా? ఇష్టము. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు న్యాచురల్ ఇక్కడ సంసారం ఉంటుంది, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటారు. వారానికో 15 రోజులకో రావాలి, మళ్ళీ పైకి కిందకి పోవడానికి రవాణా ఖర్చులు భరించాలి. ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ఈ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఆఫీసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ నన్ను అడిగితే ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి. కేవలం సాటర్డే సండే సెలవు ఇచ్చేసాం చాలు, మీ తంటాలు మీరు పడండి అనేవాళ్ళు. స్పెషల్ ట్రైన్ ఒకటి వేసారండి. ఆ ట్రైన్ లో వాళ్ళు డబ్బులు కట్టే వెళ్ళాలి, అందుబాటుగా ఫ్రీ కాదు. కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా మనం భావించవచ్చు. ఇవి ఎక్కువ దీని గురించి మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి కూడా నచ్చదు. కానీ కొన్నిసార్లు నిష్ఠూరమైన నిజాన్ని మనం గ్రహించాలి. సో ఇలాంటి 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఉన్న బలంగా మీరు విజయవాడకి వెళ్ళండి. అంతవరకు విజయవాడ కేవలం ఒక ట్రావెల్ డెస్టినేషన్ గానే ఉండేది. ఏదో క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ అధికారులందరూ కూడా బహుశా వెళ్ళడానికి అంత సుముఖత